సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 22న జరగనున్న శ్రీ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య ముస్తాబవుతోంది. అయోధ్య రామమందిర నిర్మాణంలో హైదరాబాద్ కూడా పాలు పంచుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి పాదుకలు తలుపులు అయోధ్య వెళ్ళాయి. తాజాగా రాముడి నైవేద్యం కోసం 1265 కేజీల లడ్డు, ముత్యాల గజమాల కూడా నగరం నుంచే వెళ్తున్నాయి. అయోధ్యలో 22వ తేదీ రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఇప్పటికే చూసాము తలుపులు వెళ్ళాయి, అలాగే పాదుకలు కానీ అలాగే ముత్యాలతో తయారు చేసిన గజమాలు కూడా వెళ్ళబోతుంది. అయితే అంతేకాకుండా ప్రస్తుతం పికెట్లోని కంటోన్మెంట్లో నాగభూషణం రెడ్డి అనే వ్యక్తి 1265 కేజీల లడ్డును కూడా నైవేద్యంగా పంపిస్తూ ఉన్నారు. అసలు ఈ ఛాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు అక్కడ ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా, ఇప్పటి నుంచి ఎప్పటిలోపు చేరే అవకాశం ఉంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాగభూషణం రెడ్డి గారు, మీరు ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు పొందారు, ఎలా అనిపిస్తుంది మీకు? జై శ్రీరామ్ అండి. నా పేరు నాగభూషణం రెడ్డి అని. మేము 2000లో ఇక్కడ క్యాటరింగ్ స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. మేము అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్కి ఒక 3 months బిఫోర్ లెటర్ రాసినామండి. లెటర్ రాసినా వాళ్ళు రెస్పాన్స్ అయ్యారండి. ఎవ్రీ 15 daysకి ఒకసారి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ పర్మిషన్ ఇచ్చారండి. పర్మిషన్ అంటే 5th ఇచ్చారండి. కొంచెం లేట్ అయింది పర్మిషన్ రావడము. అక్కడి నుంచి ఒక 2 kilometers తాడుబండ హనుమాన్ గుడి ఉందండి. హనుమాన్ మందిర్లో ఒక 2 hours పూజ చేసుకోనండి. అక్కడ అన్ని సామాన్ సెట్ చేసుకొని అక్కడి నుంచి బై రోడ్డు యాత్రగా పోతామండి. నైవేద్యంలో ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా, ఏమేమి కలిపి చేశారు? దీంట్లో స్పెషాలిటీ అండి 350 కిలోలు శనగపిండి ఉందండి, 700 కిలోలు షుగర్ ఉందండి, 40 కిలోలు కాజు ఉందండి, 35 కిలో బాదాం ఉందండి, ఒక 5 కిలో కిస్మిస్ ఉందండి. ఇంకా మేము దీనికి స్పెషల్గా ఏమిటంటే తిరుపతి నుంచి, తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామికి నామ పెడతారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మాకు తెలిసిన ఒక గురువు గారు ఉంటే అక్కడ ఏదో రిక్వెస్ట్ చేసి కొంచెము పచ్చకర్పూరం అంటారండి, పచ్చకర్పూరం తెచ్చి తిరుపతిలోనే కలుపుతారు, వేరే ఎక్కడ కలపరండి. అది ఆ పచ్చకర్పూరం తీసుకొచ్చి దీనిలో కలపడం జరిగింది. అదే కాకుండా 35 గ్రాములు జాఫ్రాన్ అండి, 35 గ్రాములు జాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అండి, కుంకుమ పువ్వు వాడినాము. అందువలన ఈ లడ్డు ఎటువంటి ఖరాబ్ కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుందండి. దీని వ్యాలిడిటీ 1 month ఉంటుందండి. అలా రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళకి మా ఫుడ్ సర్టిఫికేట్ ఇచ్చినాము. అంతా అడిగినాకనే వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారండి. మేము మా కల్లో కూడా అనుకోలేదు, కానీ మాకు సంకల్పం ఉండేదండి. రాముడి గురి ఎక్కడున్నా మేము ఏదో ఒకటి చేయాలని చేసేటోళ్ళము. ఏ గుడి అయినా కానీ ఏదో మా శక్తి కూడా చేసామండి. ఆ రాములు వారు మాకు సంకల్పం కల్పించారని మేము అనుకుంటా ఉన్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది మరి రాముడి దగ్గరికి వెళ్ళబోతున్నాం? చాలా ఆనందంగా ఉందండి. చాలా ఇద్దరం అనుకొని చేసినాం అనమాట. మాకు అసలు కళ్ళలో ఇక ఇదైపోయింది, మాకు పర్మిషన్ వస్తుంది అనే వరకే చాలా ఆనందం అయిపోయింది. మరి 21 సంకల్పంతో కూడా ఇది మొదలుపెట్టి ఎప్పుడైతే భూమి అక్కడ జన్మదినం స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా 1265 కేజీల లడ్డును కూడా తయారు చేసి ఇవాళ అయోధ్యకి బయలుదేరి అయోధ్యలో సమర్పించనున్నట్టు కూడా నాగభూషణం రెడ్డి చెప్తూ ఉన్నారు. మరోవైపు అయోధ్యలోని బలరామునికి 8 అడుగుల ముత్యాల గజమాలను ప్రత్యేకంగా పంపిస్తున్నారు హైదరాబాద్కు చెందిన వెంకటదాస్. దీని తయారీకి 4.5 లక్షలు ఖర్చు అయిందని, దీన్ని తయారు చేయడం తమ పూర్వజన్మ సుకృతం అంటున్నారు వెంకటదాస్. ఇప్పటి వరకు ఇటువంటిది ఎవరు తయారు చేయలేదు ఇంతవరకు. అంటే ఇది ఒక చారిత్రాత్మకమైంది. ఎందుకంటే ముత్యాలతో చాలా రకాలు చేశారు, కానీ ఇలా ముత్యాల మాల గజమాలలాగా తయారు చేయాలనే ఆలోచన ఇప్పటివరకు ఎవరికి రాలేదు. ఆ రామచంద్రుడు మాకు కలిగించాడు. ఆ చిన్నజీర స్వామివారి అనుగ్రహంతో మేము చేయగలిగాము ఇది. తర్వాత ఇది 9 మంది కళాకారులు రాత్రింబవళ్ళు చాలా కష్టపడి చాలా నైపుణ్యంతో చేసే వర్క్ అనమాట. ఇది అందరూ చేయలేరు అన్నమాట. ఈ వర్క్ ఇది జాలీ వర్క్ అంటారు. ఇది ఇప్పటికే దేశం నలుదిక్కుల నుంచి అయోధ్య రామునికి ఎన్నో అపురూపమైన కానుకలను పంపిస్తున్నారు భక్తులు. అందులో హైదరాబాద్ నగరం కూడా ఉండడం మహద్భాగ్యమంటున్నారు ఇక్కడి భక్తులు.